రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహార ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయాలు పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్ల పనులు కానీ, వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఎవరైతే ఈ యూట్యూబ్ తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహారలో నష్టం ఉంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేశారన్నారు. అయితే అధికారులు మట్టుకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్నట్టుగా అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపి ఆ యూట్యూబర్ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదేంటి వాస్తవం. అంతే తప్పించి ప్రసాదాల తయారీలో ఎటువంటి ఆలసత్వం చేయడం జరగట్లేదు. ఎక్కడికక్కడ పరిశుభ్ర వాతావరణంలోనే చేయడం జరుగుతుంది. గత 35 సంవత్సరాలు నేను సర్వీస్లోకి వచ్చి 35 సంవత్సరాలు అయిందండి. ఈ 35 సంవత్సరాల్లో ఇలా పులిహారలో నత్తలు ఇవన్నీ ఎప్పుడు మాకు ఎటువంటి సంఘటనలు కనపడలేదు, జరగలేదు. అంతేకాకుండా భక్తుల దగ్గర నుంచి కూడా పులిహార విషయమే ఎప్పుడు కూడా మాకు కంప్లైంట్ రాలేదు. అధికారికి కంప్లైంట్ ఇవ్వలేదు. హ్యాపీగా పులిహార అంటే మేము సప్లై చేయని స్టేజ్లో కూడా భక్తులకి కావాల్సిన ప్రసాదం ప్యాకెట్లు సరఫరా చేయాలని శక్తికి మించి ప్రసాదం తయారు చేసి మేము కౌంటర్ స్థలానికి పంపించడం జరుగుతుంది.